ఒకసారి ఈ వీడియోను చూడండి. ఈ వీడియోలో ఒక స్వామీజీ పూజ చేస్తుంటే పైనుంచి డబ్బులు కట్లు పడుతున్నాయి కదా. సో అసలు ఏం జరిగిందో చెప్తే మీరే షాక్ అవుతారు. చెప్తా, అందులోనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. రంగారెడ్డికి చెందిన ఒక పెద్ద అయిన చాలా ఆస్తిపరుడు. అయినా సరే అతని అంతులేని ఆశ తనను మోసపోయేలా చేసింది. ఎప్పుడు కూడా ఇంటి నిండా డబ్బులు ఉండాలని, బెడ్ మీద డబ్బులు పరిచి పడుకోవాలని, బీరువా నిండా కట్టలు కనిపించాలని అని ప్రతిసారి తన అత్యాశ అందరికి చెప్పేవాడు. సో ఇది విన్న కొంతమంది దొంగలు ఈ వీడియోని అతనికి చూపించి ఈ పూజారిని మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి 21 లక్ష ఈ పూజారికి ఇచ్చి పూజ చేస్తే మీ ఇంట్లో పైనుంచి డబ్బులు పడతాయని చెప్పారు. ఇది విన్న ఇతను చాలా ఆశపడ్డాడు. నిజంగానే డబ్బు కట్టలు పైనుంచి పడతాయనేసి ఆ పూజారిని తీసుకురండి, నేను 21 లక్ష అరేంజ్ చేస్తానని చెప్పాడు. ఆ స్వామీజీని తీసుకొచ్చి ఒక అడవిలో పూజను స్టార్ట్ చేశారు. ఆ 20 లక్షలు పక్కన పెట్టి మీరు పూజలో కూర్చొని కళ్ళు మూసుకోండి అని చెప్పారు. దీంట్లో మీకు ఎటువంటి శబ్దం వచ్చినా సరే, ఎటువంటి సౌండ్స్ వచ్చినా సరే పొరపాటున కూడా కళ్ళు తెరవకండి అని చెప్పారు. ఒకవేళ పొరపాటున కళ్ళు తెరిచినట్లయితే మీ ఉన్న డబ్బులు కూడా పోతాయని చెప్పారు. సో దీని వల్ల ఇతను కళ్ళు తెరవకుండా 3 అవర్స్ పైగా ఉన్నాడు. ఎవరు ఏం మాట్లాడకపోవడంతో ఒక్కసారి కళ్ళు తెరిచి చూశాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో కంగారు పడి అడవి మొత్తం వెతికేశాడు. అయినా సరే ఆ దరిదాపులు కూడా ఈ దొంగలు కనిపించలేదు. మోసపోయానని తెలుసుకున్న ఇతను దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు. 1 వీక్ లో ఆ దొంగల్ని పట్టుకుని పోలీసులు 18 లక్షలు రికవరీ చేశారు. మరో 3 లక్షలు దొంగలు ఖర్చు పెట్టేశామని